హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రుచులందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి ఇంట్లోనే ఈజీగా స్నాక్స్ ఐటమ్ ఈ విధంగా అరటికాయ చిప్స్ని చేసుకుందాము. ముందుగా 4 అరటి పండ్లు తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా తొక్క తీసుకొని ఉప్పు నీటిలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. తొక్క అనేది రాదు ఈజీగా. నేను పచ్చి అరటి పళ్ళు తీసుకున్నాను చిప్స్కి. ఈ విధంగా తోలు తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే ఈజీగా వస్తుందండి తోలు. ఈ విధంగా తీసి పక్కన ఉంచుకోవాలి. నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ అండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా గ్రేటర్ని తీసుకుని ఈ విధంగా చిప్స్ లాగా తురుముకొని వేసుకోవాలి ఆయిల్లో. మీరు డైరెక్ట్గా వేయలేకపోయినా ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో ఈ విధంగా తురుముకొని ఈ విధంగా చిప్స్ లాగా వేసి ఆయిల్లో వేసుకోవచ్చండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చిప్స్ని అలాగే కొంచెం గిన్నెలో 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా చిప్స్లోకి వేసుకోవాలి. పసుపు ఉప్పు కలిపిన నీళ్ళని ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన ఉంచుకోవాలండి. అంతే సింపుల్గా బనానా చిప్స్ రెడీ అండి. బయట కొనే షాపుల్లో కన్నా ఇంట్లో ఈజీగా ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.